నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల తరపున ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తి దంపతులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హారతలిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. లారీ ముందు టైర్ పేలి 2 లారీలు ఢీకొన్న ఘటన నంద్యాల జిల్లా NH44 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సిమెంట్ అన్లోడ్ చేసి ఖాళీగా వెళ్తున్న సిమెంట్ లారీ ముందు టైర్ పేలడంతో డివైడర్ ఎక్కి అవతల వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ సిఐ ఇంతియాజ్ సిబ్బంది కలిసి డ్రైవర్ను క్రెయిన్ సహాయంతో బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ యువకుడు అదృశ్యమైన ఘటన KPHBPS పరిధిలో చోటు చేసుకుంది. పవన్ అనే యువకుడు ఈ నెల 6న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం తాను ఫోన్ చేసి అనారోగ్యంగా ఉన్నానని, పూణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కాల్ చేయగా ఓ మహిళ ఫోన్ లిఫ్ట్ చేసి మీ కుమారుడికి కాల్ చేస్తే చంపేస్తామని బెదిరించిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బేబీ కేర్ రూమ్ అండ్ రీక్రియేషన్ జోన్ ఏర్పాటు చేశారు. రీజనల్ ఆఫీసర్ NHAI RK సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర ఫుడ్ అండ్ బ్రైవరీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ పాలడుగు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుండి వెళ్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం టోల్ ప్లాజా వద్ద తమ వాహనాలను ఆపి రిలాక్స్ అవడానికి ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. కర్నూలు జిల్లా SBI కాలనీలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా విద్యాధికారి S. శామ్యూల్ పాల్తో కలిసి వర్చువల్ స్టూడియోని సందర్శించారు. నగరంలోని వర్చువల్ స్టూడియోను సాంకేతికంగా కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. వేసవిలో కంప్యూటర్ శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, శిక్షణకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంస్థతో అనుసంధానం చేసి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్లో పరిజ్ఞానం అందించే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందని ఆయన అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ATI ఎండ్యూరెన్స్ టెస్ట్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటోమొబైల్ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను వెలికితీసే అద్భుతమైన వేదిక అన్నారు. GVRIT వరుసగా రెండోసారి ఈ బాజా నిర్వహించడమే ఈ సంస్థ అంకిత భావానికి నిదర్శనమన్నారు. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ ఇండియా నిర్వహణలో 10వ ఎడిషన్ జరుపుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు దేశవ్యాప్తంగా ఉన్న యువ ఇంజనీర్లు, విద్యార్థులు ఆసక్తిగా హాజరయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పిపెట్టిన ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావలిగి గ్రామంలో చోటు చేసుకుంది. వెంకటేష్ అనే రైతుకు చెందిన 2 గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టడంతో గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లేందని బాధిత రైతు వాపోయాడు. నిప్పుపడిన వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వారు వచ్చేలోపే గడ్డివాములు పూర్తిగా దగ్ధమైనట్లు వెల్లడించారు. ఓ బైక్ను DCM వెనుక నుంచి వచ్చి ఢీకొన్న ఘటన పేట్ బషీరాబాద్లో చోటు చేసుకుంది. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన గంజి ఎల్లాదాస్ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు భార్య పిల్లలతో కలిసి మేడ్చల్లో నివాసం ఉంటున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో BTP ప్రాజెక్టు, కందుర్పి బ్రాంచ్ కెనాల్, కామన్ కాలువ, మెకానికల్ పనుల పురోగతి, ఇంకా సేకరించాల్సిన భూమి, రైతులకు పరిహారం ఇచ్చిన భూముల్లో కాలువ తవ్వకం పనులు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పంప్ హౌస్లకు సంబంధించి భూసేకరణ, వాటి డిజైన్లు ఇప్పటికే చాలా వరకు ఆమోదించబడ్డాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి నియామకాల్లో వచ్చిన సమయంలో త్వరలోనే BTP పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అతివేగంతో ట్రావెల్స్ బస్సు కారును ఢీకొన్న ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట పూతలపట్టు ప్రధాన రహదారులు చోటు చేసుకుంది. కదిరికి చెందిన వేణుగోపాల్, అతడి భార్య అశ్విని, కుమార్తె హరిప్రియ దర్శనం కోసం కారులో తిరుమలకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కూతురు హరిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ఎదుటే కూతురు మృతి చెందడంతో రక్త గాయాలతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న రుయా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.